సో, పోసాని గారి కోసం అయితే పోలీసులు పోటీ పడుతున్నారు. అంటే దగ్గర దగ్గర 3 జిల్లాల పోలీసులు ఇప్పుడు వెంబట పడుతున్నారంట. అవును. అలాగే పీటీ వారెంట్లు కూడా పట్టుకొని రెడీగా ఎక్కడుంటాడు మా స్టేషన్‌కి పంపించండి. అంటే అదేదో మా ఇంటికి రండి గెస్ట్‌గా అన్నట్టుగా మా స్టేషన్‌కి రండి అంటూ పోసాని గారి కోసం వెంటబడుతున్నారంట. అసలు ఏంటి దేనిపై? ఖచ్చితంగా ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఎట్లా అంటే ఇంతకు ముందున్న ప్రభుత్వం అంతా కూడా అప్పుడున్న పోలీసులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో ఆట బొమ్మలాగా ఉండే. అంటే నువ్వు ఇది చేయాలంటే ఇది చేయాలి. ఎవరు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే అది తప్పు కాదు ఒప్పే అని జగన్మోహన్ రెడ్డి చెప్తే అంతే ఇంకా వదిలేస్తారు. కాకపోతే ఇప్పుడున్న పోలీస్ యంత్రాంగం ఆ విధంగా కాదు. ఖచ్చితంగా రూల్ అంటే రూల్. అది తప్పు చేసింది పవన్ కళ్యాణ్ అయినా సరే కూడా ఆయన విషయంలో కూడా అదే విధంగా స్పందిస్తారు. ఇప్పుడు ఆ విధంగా కూటమి ప్రభుత్వం మాత్రం పోలీస్ యంత్రాంగాన్ని తయారు చేసింది. సో ఇప్పుడు ఇక్కడ పోసాని కృష్ణమురళి విషయంలో చూసుకుంటే ప్రజెంట్ అయితే రాజంపేట పోలీసుల ఆధ్వర్యంలో ఆయన ఉన్నాడు. కాకపోతే సేమ్ రాజంపేటలో ఏ విధంగా అయితే కేసులు నమోదయ్యాయో అదే తరహాలో ఇంకా 3 జిల్లాల్లో కూడా మళ్ళీ కేసులు నమోదయ్యాయి. సో ఆ విధంగానే ఈ 3 జిల్లాల పోలీసులందరూ కూడా మా స్టేషన్కి పంపించండి అంటే మా స్టేషన్కి పంపించండి అనే విధంగా పోటీ పడుతున్నారు. పీటీ వారెంట్లతోని అక్కడికి వెళ్ళి సబ్మిట్ కూడా చేసుకున్నారు. సో మాకు కోర్టు ముందుగా అనుమతి ఇచ్చింది మా స్టేషన్కి పంపించండి అనే విధంగా 3 జిల్లాలు, ఒకటి అనంతపురం జిల్లా, ఇంకోటి అన్నమయ్య జిల్లా, ఇంకొకటి నరసరావుపేటకు సంబంధించిన వాళ్ళు అయితే ముందుగా అక్కడ అధికారులు పోలీస్ అధికారులు రాజంపేటకు సంబంధించిన పోలీస్ అధికారులు అయితే డైలమాలో పడిపోయారు. అరే వీళ్ళు ఈ విధంగా పోటీ పడుతున్నారు, ఎక్కడికి పంపించాలి, ఈ విధంగా అధికారులతో చర్చించిన తర్వాత ముందుగా పర్మిషన్ ఇచ్చింది ఎవరికంటే నరసరావుపేటకు సంబంధించిన పోలీస్ స్టేషన్కి ఇక్కడ పోసాని తీసుకోవాలనే విధంగా వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే వాళ్ళకి అప్పగించిన తర్వాత ముందుగా వైద్య పరీక్షలకు తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ కూడా నాకు మళ్ళీ గుండె నొప్పి వచ్చిందన్న విధంగా ఇంకొక విషయాన్ని కూడా అక్కడ పోసాని చెప్పడం జరిగిందంట. అంటే ఆయన ఎన్నిసార్లు అబద్ధం చెప్తాడో. ఒకసారి అరెస్ట్ చేయడానికి హైదరాబాద్కి వచ్చినప్పుడు అప్పుడు కూడా నాకు హెల్త్ బాగాలేదని చెప్పాడు. ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తే అది తప్పు అని తేలిపోయింది. మళ్ళీ నిన్న మొన్న అంటే 2 రోజుల కింద కూడా మళ్ళీ నాకు గుండె పోటు వచ్చిందని అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పుడు కూడా ఏం లేదని తెలియదు. మరి ఈ రోజు మార్నింగ్ మళ్ళీ నాకు గుండె నొప్పి వచ్చిందని చెప్పాడంట. సో అందుకోసమని మళ్ళీ వైద్య పరీక్షలకు తీసుకెళ్ళి తెలుస్తుంది. అక్కడ నుంచి నరసరావుపేట పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అంటే ఇది నాకు తెలిసి ఫర్ ది ఫస్ట్ టైం అనుకోవచ్చు, ఒక వ్యక్తి గురించి ఒక ఖైదీ గురించి మా స్టేషన్ కంటే మా స్టేషన్కి ఒకటేసారి ఈ విధంగా అన్ని కేసులు నమోదవడం కానీ అందరు పోలీసులు కూడా మా స్టేషన్ కంటే మా స్టేషన్ కానీ ఒక వ్యక్తి కోసం పోరాటం చేయడం సో ఖచ్చితంగా ఇది విచిత్రంగానే ఉండొచ్చు. మరి ఆయన విషయంలో అలాంటి కేసులు అన్నమాట నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించి అంటే ఆయననే కాదు ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆయన మాట్లాడిన మాటలు ఎంత నీచం అంటే ఒక 2 వర్గాల్ని కానీ 2 కులాల్ని 2 వర్గాల్ని 2 మతాల్ని కూడా రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టించే ఒక మాటలు ఆయన మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి మరి ఇప్పుడైతే అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. చూద్దాం మరి నెక్స్ట్ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఏంటి అని.